ఇక రెండవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు చాలా చురుగ్గా ఉంటారండి, ధైర్యవంతులు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు, విద్యావంతులుగా ఉంటారు, అందరికీ సహాయం చేసేవారిలాగా ఉంటారు, కొత్త విషయాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ఎక్కడేం జరిగినా సరే ముందుగా వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటారు, ఇతరులను గౌరవిస్తారు, గౌరవింపబడతారు కూడా. బయట వారు వీరికి బాగానే సహాయం చేస్తారు, కానీ రెండవ పాదంలో జన్మించిన వారికి అయిన వారిలోనే ఎక్కువగా శత్రువులు ఉంటారండి. బయటి వారేమో వీరిని బాగా ప్రేమిస్తారు, వీరిని అభిమానంగా చూసుకుంటారు, ఆప్యాయతగా ఉంటారు. కానీ బంధువుల విషయానికి వస్తే మాత్రం బంధువుల్లోనే కొంతమందితో వీరికి శత్రుత్వం ఉంటుందండి. వీరు అభివృద్ధి సాధిస్తే వారికి గిట్టదు అన్నట్లుగా ఉంటుంది. రెండవ పాదంలో జన్మించిన వారికి ఆవేశం కొద్దిగా ఎక్కువ అండి, బుద్ధి కుశలత కూడా ఉంటుంది, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. వ్యాపారం చేయటం అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి, ఉద్యోగం కంటే కూడా వ్యాపారం పైన ఎక్కువగా మొగ్గు చూపుతారు. రెండవ పాదంలో జన్మించిన వారికి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు కుజదశ అనేది ఉంటుందండి. 4 సంవత్సరాల నుండి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య సమయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయండి, అంటే విద్యకు సంబంధించి అడ్డంకులు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు తల్లి చాటు బిడ్డగా, తండ్రి చాటు బిడ్డగా ఉంటారు కాబట్టి పెద్దగా కష్టాలు అనేవి తెలియదండి, జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. 22 సంవత్సరాల తర్వాత అసలు లైఫ్ అనేది మొదలవుతుందండి వీరికి. అసలు జీవితం అంటే ఏంటో నేర్చుకుంటారు. 22 సంవత్సరాల నుండి 38 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాల సమయంలో సంపాదనలో పడతారు, అభివృద్ధి చెందుతారు, కష్టాలను అనుభవిస్తారు. అదే సమయంలో కష్టపడి పని చేస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. అయితే ధనిష్ట నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన వారైనా గుర్తుంచుకోవాల్సింది, మీరు సంపాదించిన, కష్టపడినా, కింద మీద పడ్డా సంపాదించిన దాన్ని కూడబెట్టుకునే ప్రయత్నాలు చేయాలి 16 సంవత్సరాల్లో. ఎందుకంటే 38 సంవత్సరాల తర్వాత మీకు శని దశ అనేది మొదలవుతుంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అవసరాలు ఎక్కువ అవుతాయి. భార్యాబిడ్డల కోసం, జీవిత భాగస్వామి కోసం ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. 38 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలు వచ్చేంత వరకు అండి, మధ్యలో ఉన్న 19 సంవత్సరాల శని దశలో ఖర్చులు అధికమవుతాయి. మళ్ళీ 57 సంవత్సరాల నుండి 74 సంవత్సరాలు వచ్చేంత వరకు బుధదశ కాలం అనేది నడుస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఉపశమనం కలుగుతుందండి, వృద్ధాప్యం అనేది చక్కగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.